అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పూల మొక్కల్లో పూసిన పువ్వులు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. పూల మొక్కలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయండి. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి శంకు పుష్పాల మొక్క. దీనికి చాలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు కొన్ని పువ్వులు ఉండనిచ్చాను. అవి ముదిరి ఇలా కాయలు తయారయ్యాయి. ఇందులో విత్తనాలు ఉంటాయి. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వీటిని ఉపయోగించవచ్చు, లేదా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది గోరింట మొక్క అండి. మనము హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. మన చేతులకి ఈ గోరింటాకు పెట్టుకోవచ్చు. పాదాలకు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుందండి. ఇది బంతి పూల మొక్క అండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కుండీలో కూడా పెంచుకోవచ్చు అండి. చాలా ముద్దుగా ఉంటుంది. పచ్చగా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇది మునగాకు మొక్క అండి. ఈ ఆకుతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి సబ్జా మొక్కండి. ఈ గింజలు చాలా చలవ చేస్తాయి. ఆకులు సువాసనగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కదండి, మన మొక్కల్లో అన్ని మొక్కలు వస్తూ ఉంటాయి. మనకు ఉపయోగం అనుకునే మొక్కలు ఉంచి ఉపయోగపడని మొక్కలు తీసివేయాలి. ఇది మా ఇంట్లో పెద్ద మందార మొక్క అండి. దీనికి చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది గంధం కలర్ లేదా క్రీమ్ కలర్ అంటూ ఉంటారు. దీనికి 15 ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు. ఈ ఫ్లవర్స్ నేను 11 ఫ్లవర్స్ తెంపి దేవుడికి ఉపయోగించాను. చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. ఇలా ప్రతి ఒక్కరి ఇంటి ముందు చక్కగా ఉన్న ప్లేస్లోనే మొక్కలు నాటుకొని రోజు నీళ్లు ఇస్తూ ఉండండి. మనకు మంచి ఆక్సిజన్ అందిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు మొక్కలు నాటుకోండి. ఆరోగ్యంగా ఉండండి. పిల్లలు పెద్దలు అందరూ మొక్కలకు నీళ్లు ఇస్తూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది చిన్న ప్లాంట్ అండి. అసలు రెడ్ పింక్ మందార మొక్క చిన్న ప్లాంట్కి చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది రోజు పూస్తూ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది మాత్రం ఇలా చిన్న మొక్కలైనా కుండీలో పెంచుకొని చక్కగా నీళ్ళు ఇస్తుండండి. పూలు ఉపయోగపడతాయి. మనసు ప్రశాంతత కూడా ఉంటుంది. నేను ఇందులో తులసి, మందార, చామంతి, గన్నేరు, మల్లె మొక్కలు, గరక ఇలా చాలా రకాల ఫ్లవర్స్ను నేను నాటాను. ఇది శంకు పుష్పాల అండి. ఇవి దేవుళ్ళకి చాలా ఇష్టం అంటూ ఉంటారు. ఇవి మెడిసిన్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అని అంటుంటారండి. ఈ మొక్క ఉండడం వల్ల చాలా మంచిది అంటూ ఉంటారు. శంకు పుష్పాల మొక్క. ఇది గరక అండి. కుండీలో కూడా పెంచుకోవచ్చు. గరక చాలా మంచిది అంటూ ఉంటారండి. ఏదైనా కుండీలో పెంచుకోండి. చక్కగా వినాయకునికి పిల్లలతో సమర్పిస్తూ అనండి. ఎక్కువ ప్లేస్ ఉన్నవారు జామ చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు పెంచుకోండి. మనకు మంచి గాలి అందిస్తాయి.